సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఇక నీ కష్టాలు తీరినట్టే, చేసిన తప్పులు ఇలా సరిచేసుకో, మహాశివరాత్రి రాబోతుంది, మహాశివరాత్రి లోపు నీ జీవితం పూర్తిగా మారిపోతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. మన కష్టాలు తీరిపోవడానికి కొన్ని తప్పులు మనం సరిచేసుకోవాలి అని చెప్పి బాబాగారు ఈ సందేశం ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. మన జీవితం మహాశివరాత్రి రాబోతుంది. ఆ శివరాత్రి లోపు ఎంతటి కష్టం ఉన్నా సరే తీరడానికి బాబాగారు మార్గం చూపిస్తున్నారు. బాబాగారు ఎలాంటి మార్గం ఎంచుకున్నారో ఈరోజు అందిస్తున్న ఈ సందేశం ద్వారా మనకు అర్థమవుతుంది. అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం. అనగనగా పెద్దాపురం అనే గ్రామంలో దళపతి అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు కిట్టు. దళపతి వయసు మీరడంతో ఒకరోజు కొడుకుని పిలిచి, చూడు నాయనా, నువ్వు ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరిగావు, వ్యాపారాన్ని అస్సలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అలా కుదరదు నాయనా, నాకు ఆరోగ్యం బాగా చెడిపోయింది. వైద్యుడు చెప్పిన దాన్ని బట్టి నేను ఎక్కువ రోజులు బ్రతకను. నువ్వు రేపటి నుండి వ్యాపారంలోకి వెళితే నీకు కొంత అలవాటు అవుతుంది. నేను ఉన్నంతకాలం నీకు సలహాలు ఇస్తూ ఉంటాను. అదేంటి, ఇప్పటికిప్పుడు మీరు వ్యాపారంలోకి వెళ్ళమంటే ఎలా నాన్నగారు? నేను మా స్నేహితులు విహారయాత్రకు వెళదామని నిర్ణయించుకున్నాము. కనీసం ఒక నెల రోజులైనా తిరిగి వద్దామనుకున్నాం. ఇంతలోనే మీరు ఇలా అంటే మా స్నేహితులు నిరాశ చెందుతారు నాన్న. ఒక నెల తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను. అది కాదు బాబు, నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను దుకాణానికి వెళ్ళలేను, నువ్వే వెళ్ళాలి. నా తర్వాత వారసుడివి నువ్వే కదా. నువ్వు కాకపోతే ఈ వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? మన దగ్గర శేషయ్య గారు ఉన్నారు కదా నాన్న. ఎన్నో సంవత్సరాలుగా మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు. వారిని నెల రోజులు ఉండమని చెప్పండి. ఆ తర్వాత నేను వచ్చి చూస్తాను. అలా అంటే ఎలా నాయనా? గుమస్తాల మీద వ్యాపారం వదిలి వెళ్ళడం అంత మంచిది కాదు. ఎంత నమ్మకస్తులైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. వ్యాపారం అంటే యజమాని తప్పకుండా దగ్గరుండి చూసుకోవాలి. అబ్బా నాన్నగారు, మీరు మళ్ళీ మొదలుపెట్టారా? ఇలాంటి ఉపదేశాలు ఎప్పటి నుండో వింటున్నా. మీరు కాదన్నా అవునన్నా నా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళడం ఖాయం. రేపే నా ప్రయాణం. ఇక నేను వెళుతున్నా. మరొకసారి ఆలోచించుకో బాబు. ఇప్పటి వరకు నువ్వు ఏది చేసినా నేను అడ్డుకోలేదు. ఇప్పుడు మాత్రం నువ్వు విహారయాత్రకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. తండ్రి ఎంత చెప్పినా వినకుండా మరుసటి రోజు ఉదయం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళతాడు. కానీ అనుకోకుండా వారం తిరగక ముందే దళపతి కాలం చేస్తాడు. విహారయాత్ర నుండి మధ్యలోనే తిరిగి వస్తాడు కిట్టు. ఇలా జరిగిన కొంతకాలానికి అక్కడికి శేషయ్య వస్తాడు. బాబు, నాన్నగారు కాలం చేసి నెల రోజులవుతుంది. ఇక నుండి మీరు దుకాణానికి రావాల్సి ఉంటుంది. శేషయ్య గారు, మీలాంటి నమ్మకస్తులు ఉన్నంత వరకు నాకు ఎటువంటి సమస్య రాదు అని గట్టిగా నమ్ముతున్నాను. నేను నా స్నేహితులు కలిసి విహారయాత్రకు వెళితే నాన్నగారు కాలం చేయడంతో మధ్యలోనే తిరిగి రావడం జరిగింది. మళ్ళీ మేము విహారయాత్రకి వెళదామని నిర్ణయించుకున్నాము. మీరు నాకు కావలసిన డబ్బు సమకూర్చండి. ఈ సమయంలో నాకు మీరేం సలహా ఇవ్వనవసరం లేదు. నాకు 1000 వరహాలు కావాలి, అవి ఇప్పించండి. అయ్యా, డబ్బు మొత్తం మీ ఇంట్లోనే ఉంది. వాటికి సంబంధించిన తాళాలు ఇప్పటికే మీకు ఇచ్చి ఉన్నాను. మీకు కావలసిన ధనం తీసుకోండి. నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. మంచిది. మీకేమైనా డబ్బు అవసరం పడుతుందా? నాకు ఎటువంటి అవసరమూ లేదు. ఇక నేను దుకాణానికి వెళుతున్నాను బాబు. అలా శేషయ్యను దుకాణానికి వెళ్ళమని చెప్పి కిట్టు తన స్నేహితులతో కలిసి మళ్ళీ విహారయాత్రకు బయలుదేరుతాడు. ఏరా కిట్టు, ఇంకా ఎంత డబ్బు మిగిలింది? నాకు కాబోయే భార్యకు ఒక బహుమతి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నీకు ఎంత కావాలో అంత తీసుకోరా. కాబోయే భార్యకు బహుమతి అంటున్నావు, మంచి విలువైనదే తీసుకెళ్ళు. నీలాంటి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టం రా. అక్కడున్న నగలు దుకాణానికి వెళదాం పదా. ఇదెలా ఉందిరా కిట్టు? చాలా బాగుందిరా, నాకు బాగా నచ్చింది. అయ్యో, ఇది చాలా విలువైనదిరా. ఇంత విలువైనది నాకొద్దు. ఇంతకన్నా తక్కువది ఏదైనా ఉంటే చూడు. అప్పుడు కిట్టు ఇలా అంటాడు, ఏం పర్వాలేదు, నీకు నచ్చితే తీసుకో. డబ్బు నేనిస్తానని చెప్పాను కదా, నువ్వు తీసుకో.
చాలా కృతజ్ఞతలురా. నీలాంటి వాడు ఒరేయ్ మళ్ళీ మొదలుపెట్టావా? నీలాంటి వాడు దొరకడం నా అదృష్టమని మళ్ళీ మళ్ళీ అదే చెబుతూ ఉంటావు. విని విని విసుగు పుడుతుంది. కానీ ఇక వెళదాం పదా. అలా కిట్టు తన వ్యాపారాన్ని పూర్తిగా గుమస్తాల మీద వదిలేసి స్నేహితులతో కలిసి తిరిగి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకుని ఖర్చు చేసుకుంటూ ఉంటాడు. అలా ఒకరోజు శేషయ్య గారిని పిలిచి, రండి శేషయ్య గారు, నాకు ఒక 1000 వరహాలు డబ్బు కావాలి. అయ్యా, డబ్బు మొత్తం మీ దగ్గరే ఉంది. వ్యాపారంలో వస్తున్న డబ్బు కూడా ప్రతీ నెల మీకు ఇచ్చేస్తున్నాను. ప్రస్తుతం వ్యాపారం అప్పుల్లో ఉంది. బాకీలు చెల్లించమని అడుగుతున్నారు. నేను మీ వద్ద డబ్బు అడుగుదామనే వచ్చాను. అదేంటి, వచ్చిన లాభం అంతా ఏం చేస్తున్నారు? వచ్చిన లాభం మొత్తం ప్రతీ నెల మీకు లెక్క చెప్పి ఇస్తున్నాను కదండి. ఇంకా మీరు లాభమని అడిగితే ఏం చెప్పాలి? అయితే ప్రస్తుతం మీరు డబ్బు ఇవ్వలేదని అంటారు. నేను ఇవ్వటం కాదయ్యా, బాకీలు చెల్లించడానికి మీరే నాకు 2000 వరహాలు ఇవ్వమని అడుగుతున్నాను. సరే శేషయ్య గారు, మీకు ఆ డబ్బు సాయంత్రానికి వచ్చేలాగా ఇస్తాను. మీరు వెళ్ళిరండి. అలా ఆ రోజు కిట్టు తన స్నేహితుడైన రంగ దగ్గరకు వెళతాడు. జరిగినదంతా రంగాతో చెబుతాడు. అయ్యో, అయితే నీకు ప్రస్తుతం 2000 వరహాలు కావాలన్నమాట. అవునరా, 2000 వరహాలు ఇచ్చావంటే నీకు నెల రోజుల సమయంలో తిరిగి ఇచ్చేస్తాను. అరే, ఇదే సమయంలో అడిగేవేంట్రా? ఇప్పుడే వేరే వాళ్ళకి డబ్బు కట్టవలసి ఉంటే వారికి ఇచ్చేశాను. ఇక నెల రోజుల తర్వాత కానీ వారు డబ్బు తిరిగి ఇవ్వరు. ఏమీ అనుకోవద్దురా కిట్టు. అయ్యో, నేనేమీ అనుకోను లేరా. డబ్బుంటే నువ్వు కూడా ఇచ్చేవాడివే కదా. నీ దగ్గర లేకపోతే ఏం చేస్తావు? సరే, ఇక నేను వెళ్ళి వస్తాను. అప్పుడు రంగ మనసులో ఇలా అనుకుంటాడు. ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకుని ఇలా అప్పు కోసం వస్తే ఎవరిస్తారు? పోరా పోరా, నీకు డబ్బిస్తే మళ్ళీ తిరిగి రావని నాకెప్పుడో తెలుసు. అందుకే నీకు డబ్బు ఇవ్వనిది. అలా కిట్టు తన అలసత్వం వల్ల తన ఆస్తిని మొత్తం పోగొట్టుకుంటాడు. డబ్బు లేకపోవడంతో స్నేహితులు కూడా దగ్గరకు రానివ్వరు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆ వ్యాపారాన్ని కాస్త మూసివేయవలసి వస్తుంది. చేతిలో ఉన్న డబ్బు మొత్తం అయిపోతుంది. అబ్బా, ఇటువంటి జీవితం ఇక నేను బ్రతకలేను. ఆత్మహత్య చేసుకుంటే ఎటువంటి బాధ ఉండదు. అలా కిట్టు ఆత్మహత్య చేసుకుందామని ఒక పర్వతం పైకి ఎక్కుతాడు. అక్కడ ఒక ఋషివర్యుడు కిట్టుని చూసి, ఆత్మహత్య చేసుకుందామని వచ్చావా నాయనా? నీకు వచ్చిన కష్టం ఏ పాటిది కాదు. నీ నిర్లక్ష్యం వల్లే నీకు ఉన్నదంతా పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్నావు. స్వామి, నేను మీకు ఏమి చెప్పకుండానే నా గురించి అన్నీ చూసినట్టు చెబుతున్నారు. ఇది మీకెలా సాధ్యమైంది? చూడు నాయనా, ఇదంతా కూడా నా తపోశక్తి వల్ల సంపాదించాను. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు. దానికి ఎదురు నిలబడితేనే సమస్య నీకు దూరంగా వెళ్ళిపోతుంది. నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు. ఇక నాకు అటువంటి జీవితం వద్దు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. కానీ మీరు ఇంత ప్రశాంతంగా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? చెప్పాను కదా నాయనా, నా తపస్సు నన్ను ఇలా ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తోంది. నీకు ఈ ప్రశాంతత కావాలంటే నువ్వు కూడా తపస్సు చేస్తే నీకు దక్కుతుంది. అయితే నేను తపస్సు చేయాలని నిర్ణయించుకున్నా. ఏం చేయాలి అనేది నాకు కాస్త వివరించండి గురువర్య. అయితే విను అని ఏవో కొన్ని తపోశక్తులో రహస్యాలు వివరిస్తాడు. అలా చేస్తే నీకు అమ్మవారి కృపాకటాక్షాలు దక్కుతాయి. తప్పకుండా చేస్తాను గురువర్య. మీ ఉపదేశానికే నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తక్షణమే నేను మొదలు పెడతా. అలా ఋషి చెప్పిన ప్రయోగంతో అమ్మవారిని గురించి తపస్సు చేస్తాడు. అలా చాలా సంవత్సరాల తర్వాత కిట్టు తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై, భక్త, నీ తపస్సుకు మెచ్చి తిని నీకు ఏం వరం కావాలో కోరుకో నాయనా. అమ్మా, మీ దర్శనం నాకు అమితమైన సంతోషాన్ని ఇచ్చింది. ఆ సంతోషంలో నాకేం కావాలో ఏం కోరుకోవాలో తెలియడం లేదమ్మా. సరే, అయితే నీకు 2 చెబుతాను. వాటిలో ఏదో ఒకటి నువ్వే ఎంచుకో. అర్ధశ్రీ కావాలా, భోగశ్రీ కావాలా? ఈ రెండింటిలో ఏదో ఒకటి కోరుకో. అమ్మా, అర్ధశ్రీ అంటే ఏమిటి? భోగశ్రీ అంటే ఏమిటి? ఈ రెండింటి గురించి ఇంతవరకు విన్నదే లేదు. ఏది మంచిదో అదే నాకు ప్రసాదించమ్మా. సరే, అయితే ఈ రెండింటి గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ కొండ దిగి వెళ్ళిన తర్వాత మొదటిగా రామాపురంలో ఉన్న కనకయ్య అనే వ్యక్తి దగ్గర ఒక రోజు ఉండు. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత
సీతాపురం అనే గ్రామంలో రాఘవయ్య అనే వ్యక్తి దగ్గర కూడా ఒకరోజు ఉండిన తర్వాత తిరిగి నా వద్దకు రా, నీకు అర్ధశ్రీ భోగశ్రీ అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడు నీ నిర్ణయం మేరకు నీకు ఏ వరం కావాలంటే ఆ వరం ప్రసాదిస్తాను. అమ్మా, నేను బయలుదేరి మొదటిగా రామాపురం చేరుకుంటాను. అమ్మవారి దగ్గర సెలవు తీసుకున్న కిట్టు మొదటిగా రామాపురంలో ఉన్న కనకయ్య దగ్గరకు వెళతాడు. ఆహా, ఎంత పెద్ద భవనం! రాజభవనంలా ఉంది. చాలా డబ్బున్న జమీందారుల్లా ఉన్నారు. లోపలికి వెళదాం. ఎవరు బాబు నువ్వు? ఇంతకు ముందు ఎప్పుడూ చూసిందే లేదే. ఏ పని మీద వచ్చావు? అయ్యా, నా పేరు కిట్టు. నేను ఒక బాటసారిని. మీ ఇంటి వద్ద ఒకరోజు విశ్రాంతి తీసుకుందామని వచ్చాను. అతిథి దేవో భవ. మా ఇంటికి ఎవరు వచ్చినా వారికి ఆశ్రయం ఇవ్వడం నా అలవాటు. మీకు నచ్చినంత కాలం ఇక్కడ బస చేయవచ్చు. భోజన సమయం కూడా కాబోతుంది. ఒక్క క్షణం. ఒరే సూరి, ఇలా రా. బాబూ, ఇతను మా సూరి, వంటవాడు. మీకు భోజనంలో ఏం తినాలని ఉంటే అవి మీకు వండి పెడతాడు. మీకు కావలసినవన్నీ చెప్పండి. నాకు కాస్త పని ఉంది, నేను బయటికి వెళ్ళి వస్తాను. చెప్పండయ్యా, మీకు ఎలాంటి వంటకాలు కావాలి? మీకు కావలసినవి నిరభ్యంతరంగా చెప్పవచ్చు. అయ్యో, నాకు ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు. జమీందారు గారు ఏం తింటే నేను అదే తింటాను. ఆయన తింటున్నది మీరు తినలేరయ్యా. సరే, మీరు యువకులు కాబట్టి మీకు ఏది బాగా వంటబడుతుందో మీ ఒంటికి అదే చేసి పెడతాను. నేను వడ్డిస్తాను. తిన్న తర్వాత మీరే చెప్పండి. అది సరే గాని సూరి, ఇక్కడ ఇంత పెద్ద ఇంట్లో ఎంతమంది ఉంటారు? అయ్యా, నేను వంటవాడిని. నా భార్యా పిల్లలతో కలిసి ఉంటాను. అంతేకాదు, నాతో పాటు తోటమాలి, బట్టలు ఉతికేవాడు, ఇల్లు శుభ్రం చేసేవాడు, ఇంకా అయ్యగారి సొంత పని చూసుకునేవాడు, ఇలా చాలామంది ఇక్కడే ఉంటామయ్యా. అందరికీ ఇక్కడే ఆశ్రయం ఇచ్చారు అయ్యగారు. కానీ అయ్యగారికంటూ ఎవరూ లేరు. అయ్యగారు ఒంటరి. ఉన్న ఒక్క కొడుకు రాజుగారి దగ్గర కొలువు చేస్తూ ఉంటారు. అతను సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చి పోతూ ఉంటారు. ఏంటి, ఇంతమందికి ఆశ్రయం ఇస్తూ ఉంటే ఇతని కొడుకు మాత్రం రాజాస్థానంలో కొలువు చేస్తున్నాడా? అలా ఉండగా కొంత సమయానికి యజమాని తిరిగి వస్తాడు. ఇద్దరికి భోజనం వడ్డిస్తాడు. ఇదిగోనయ్యా, పప్పు, రసం, సాంబారు, వేపుడు కూరలు, తీపి పదార్థాలు అన్నీ వడ్డించాను. మీకు ఇంకా కావాలంటే మొహమాటం పడకుండా అడగండయ్యా. ఇదిగోండి మీ ఆహారం. అదేంటి, నాకేమో పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టి జమీందారు గారికి మాత్రం అటుకులతో చేసిన ఉగ్గాని పెట్టారు. ఏమీ అర్థం కావటం లేదేంటి? బాబు, ఆలోచిస్తున్నావా? నీకు పంచభక్ష పరిమాణాలు పెట్టి అతనికి ఉగ్గాని పెట్టారు అనుకుంటున్నావా? నాకు ఏది తిన్నా అరగదయ్యా. వైద్యుడు ఇవి మాత్రమే తినమని చెప్పాడు. అది కూడా చాలా తక్కువ. అయ్యో, అరుగుదల సమస్య ఉందా మీకు? నన్ను క్షమించండి. మీ ముందు కూర్చొని నేను ఇలా అన్ని రకాల వంటకాలు తినలేను. నాకు కూడా ఉగ్గాని వడ్డించండి. అయ్యో, నువ్వు అలా బాధపడకు బాబు. మా ఇంట్లో పనివాళ్ళందరూ అన్ని రకాల వంటకాలతో ప్రతిరోజు భోజనం చేస్తారు. కానీ నేను మాత్రం ఇలానే తింటాను. గత 20 ఏళ్లుగా ఇదే నా ఆహారం. నువ్వు నీ భోజనం కానివ్వు బాబు. అయ్యో, గత 20 ఏళ్లుగా ఇలాగే ఉన్నారా? బాబోయ్, ఎలా తింటున్నారయ్యా? రుచి పచి లేని ఈ భోజనం. అలా భోజనం ముగిసిన తర్వాత రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు జమీందారు గారు. గదిలోని కిట్టు కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. మధ్యరాత్రిలో జమీందారు గారు ఆయాస పడుతున్నట్టు శబ్దం విన్న కిట్టు లేచి కూర్చుంటాడు. అబ్బా, అమ్మా అంటూ ఉంటాడు. ఏంటి లేచి కూర్చున్నారు? ఏమైంది? ఏదో ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు కాస్త ఎక్కువగా తిన్నట్టున్నాను బాబు. ఇప్పుడే కాస్త వాంతి కూడా చేసుకున్నాను. కడుపంతా ఉబ్బరంగా అనిపిస్తోంది. నువ్వు పడుకో అయ్యా, నాకు ఇది మామూలేలే. అలా మరుసటి రోజు ఉదయం లేచిన కిట్టు కనకయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, మీ ఆతిథ్యం నాకు బాగా నచ్చింది. ఇక నాకు సెలవిప్పించండి. నేను సీతాపురం వెళ్ళే పని ఉంది. అలా అక్కడ సెలవు తీసుకుని సీతాపురం బయలుదేరి వెళ్ళి రాఘవయ్య దగ్గరకు వెళతాడు. అయ్యా రాఘవయ్య గారు. ఎవరు బాబు నువ్వు? రాఘవయ్య గారు లేరా అమ్మా? కొంతసేపు వేచి ఉండండి, వస్తారు. అదిగో మాటల్లోనే వచ్చారు. మన కాశీ ప్రయాణం కాస్త ఆలస్యమయ్యేటట్టుందే నిర్మల. సమయానికి డబ్బు కూడా అందలేదు. మరి కొంతకాలం వేచి ఉండాల్సిందే. సరేనండి, వేచి ఉందాంలే. మనం ఎప్పుడు వెళ్ళాలన్నది ఆ దేవుడు నిర్ణయిస్తే అప్పుడే వెళతాం. ఇదిగో ఇతనెవరో మీకోసమే వేచి ఉన్నారు. నమస్కారం అయ్యా, నా పేరు కిట్టు. నేను బాటసారిని. నాకు మీ ఇంట్లో
ఒకరోజు ఆతిథ్యం కావాలి, దయచేసి అని అడుగుతాడు కిట్టు. అయ్యో, అంతలా అడగాల? మీరు మా అతిథి అంతే అన్నట్టు మర్చిపోయా నిర్మల. బెల్లం తీసుకురమ్మని చెప్పావు కదా, ఉండు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. అక్కర్లేదండి, ఇందాకే సోము వచ్చి వెళ్ళాడు. తయారు చేసిన బెల్లమంతా అమ్మకానికి పట్నం వెళ్తున్నాడంట తీసుకుని. అందులో కొంత మనకు ఇచ్చి వెళ్ళాడులే. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి భోజనం సిద్ధం చేస్తాను. ఏం బాబు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? అంతలోనే అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి ఇలా అంటాడు. అయ్యా రాఘవయ్య, నువ్వు కాశీకి వెళ్ళాలి అనుకుంటున్నావు అని తెలిసింది. వచ్చేటప్పుడు నాకు కొంచెం గంగాజలం తీసుకురా. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో, దారి ఖర్చులకు పనికొస్తాయి. ఇప్పుడే నా భార్యతో అన్నాను, పెద్దయ్య, కాశీ ప్రయాణం కాస్త ఆలస్యం అయ్యేటట్టు ఉందని, డబ్బు సర్దుబాటు కాలేదని అలా అన్నాను. అనుకోకుండా నువ్వు డబ్బు తీసుకొచ్చి ఇచ్చావు. ఇక కాశీ ప్రయాణం 2 రోజుల్లో పెట్టుకుంటాను. నువ్వు కాశీ రావాలని ఆ భగవంతుడు అనుమతి ఇచ్చినట్టున్నాడయ్యా. అందుకే నన్ను పంపి డబ్బు అందేలా చేశాడు. సరే, నేను వెళ్ళి వస్తాను బాబు. ఇందాక ఏదో మాట్లాడుతూ ఉంటే ఆ పెద్దయ్య వచ్చాడు. సరే, నీకు పంచభక్ష పరమాణాలైతే పెట్టలేను కానీ పప్పు కూరతో మాత్రం భోజనం పెట్టగలను. అదే నా స్తోమత. ఏమీ అనుకోవద్దయ్యా. అలా అంటారేమిటి? మీ ఇంట్లో ఆఖరికి గంజి ఇచ్చినా కూడా తృప్తిగా తీసుకుంటాను. అప్పుడు లోపలి నుండి నిర్మల వచ్చి ఇలా పిలుస్తుంది. రండి, భోజనం సిద్ధం చేశాను. వేడి వేడిగా ఉంది, తిందురు గాని. అలా కిట్టుతో కలిసి భోజనానికి కూర్చుంటాడు రాఘవయ్య. ఏంటి నిర్మల, ఈరోజు భోజనాలు చాలా బాగున్నాయి. కూరలు అరిసెలు నిండుగా ఉన్నాయి. అతిథి వచ్చాడనా? సోము బెల్లం తెచ్చాడు. రత్తమ్మ కూరలేవో ఇంట్లో పండాయి అంట, అవి తీసుకొచ్చి ఇచ్చిందండి. ఉన్నవన్నీ పాడైపోతాయని వండాను అంతే. అతిథి వచ్చే సమయానికి అలా కుదిరాయి. ఆహా, ఎంత రుచిగా ఉందమ్మా భోజనం. చాలా బాగుంది, నాకు నచ్చింది. ఏదో బాబు, మాకు ఉన్న దాంట్లోనే ఇలా కాస్త రుచికరంగా తింటాము. నీకు నచ్చింది, అది మా అదృష్టం. ఇదిగో మామిడి పండు వడ్డించడం మర్చిపోయా. పంట చేతికొచ్చిందంట. బుట్ట నిండా ఈశ్వరయ్య తీసుకొచ్చి ఇచ్చాడు. ఆహా, బాగుంది. తిన్న తర్వాత పళ్ళు కూడా వచ్చాయన్నమాట. ఆ రోజు రాత్రంతా రాఘవయ్య ఇంట్లో బస చేసి ఉదయం తిరిగి ప్రయాణం అవుతూ, అయ్యా, ఇక నేను బయలుదేరుతా. మీ ఆతిథ్యం నాకు బాగా నచ్చింది. మీకు ఏదైనా బహుమతి ఇద్దామన్నా నా దగ్గర ఏమీ లేదు. నన్ను క్షమించండి అయ్యా. నీ నుండి ఎటువంటి ప్రతిఫలం ఆశించి నీకు ఆశ్రయం ఇవ్వలేదు బాబు. మా దగ్గర నీలాగా చాలామంది వచ్చి వెళుతూ ఉంటారు. మళ్ళీ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. అలా అక్కడి నుండి కొండ మీద ఉన్న అమ్మవారి వద్దకు వచ్చి జరిగినదంతా చెబుతాడు. అయితే అర్ధశ్రీ భోగశ్రీ అంటే ఏంటో వారిద్దరినీ చూసిన తర్వాత అర్థమైనట్టుంది. నువ్వు మొదటిగా వెళ్ళిన కనకయ్య జమీందార్ వద్ద ఆస్తిపాస్తులు లెక్కకు మించి ఉన్నాయి. ఇంటి నిండా పనివాళ్ళు, తాజ్మహల్ లాంటి ఇల్లు అన్నీ ఉన్నాయి. కానీ ఆ కనకయ్య గురించి నువ్వు ప్రత్యక్షంగా చూశావు. కనకయ్య జీవితం అర్ధశ్రీ. ఇకపోతే ఉన్న దాంట్లో చాలా సంతోషంగా అనుకున్నది ఏదో విధంగా వారికి సమకూరుతూ సంతృప్తిగా ఉంటూ సంతృప్తిగా తింటూ చక్కగా నిద్రపోతూ జీవితం గడుపుతున్న రాఘవయ్య జీవితం భోగశ్రీ. ఈ రెండింటిలో నీకు ఏది కావాలో నిర్ణయించుకున్నావా? అనుకున్నది ఏదో విధంగా సమకూరుతూ సంతృప్తిగా తింటూ బ్రతికే రాఘవయ్య జీవితం నాకు బాగా నచ్చిందమ్మా. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నాకు మాత్రం భోగశ్రీని ప్రసాదించమ్మా. తదాస్తు. ఈ భోగశ్రీ జీవితాన్ని నేనిప్పుడు నీకు ప్రసాదిస్తున్నాను, కానీ నీ తండ్రి నీకు ఎప్పుడో అదే ప్రసాదించాడు. నీకు కావలసినంత డబ్బు, వ్యాపారంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. నువ్వే నీ అలసత్వంతో చేతులారా వాటిని అన్నింటినీ దూరం చేసుకుని ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నావు. ఇక ముందైనా సరైన నిర్ణయం తీసుకుని మంచి జీవితం గడుపుతావని ఆశిస్తున్నాను. అమ్మా, నా కళ్ళు తెరిపించావు. ఇక మీదట నేను ఎటువంటి తప్పులు చేయనని మీకు మాటిస్తున్నాను. అలా కిట్టు తిరిగి తన ఊరు చేరుకుని చిన్నపాటి వ్యాపారం పెట్టి వచ్చిన లాభంతో సంతృప్తికరమైన జీవితాన్ని గడపసాగాడు. ఈ కథను బట్టి బాబాగారు మనకు ఏం తెలియజేస్తున్నారంటే, నిజంగా మన చేతిలో డబ్బున్నంత వరకు మన చుట్టూ స్నేహితులు కానీ మన చుట్టూ ఉన్న బంధువులు కానీ మన దగ్గరకు వస్తారు. అదే డబ్బే గనక లేకపోతే మనల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు. అసలు ఈ కథలో కిట్టుకి కూడా అలాగే జరిగింది. తన స్నేహితులు ఎంత మోసం చేశారు. తన దగ్గర డబ్బు ఉన్నంత వరకు బాగా వాడుకున్నారు. ఆ తర్వాత ఒకరోజు డబ్బు కావాలని కిట్టు వెళితే తన స్నేహితుడు ఎంత చక్కగా జారుకున్నాడు.
ఈ విధంగా ఉంటుంది. నిజ జీవితంలో కూడా అంతే. మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా మోసం చేస్తారు. కాబట్టి మన దగ్గర ఏమున్నా లేకపోయినా సరే ఉన్నది ఎవరితోనూ చెప్పుకోకూడదు. లేనిది కూడా లేదు అని ఎవరితోనూ చెప్పుకోకూడదు. ఉన్నది లేనిది ఆ భగవంతుడికి తెలుసు. ఏమివ్వాలి అన్నది కూడా, ఏ సమయానికి నీకు సమకూర్చాలి అన్నది కూడా ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. ఇన్ని తెలిసిన తర్వాత ఇంకా మనం తప్పు చేస్తామా? మన బాబాగారు చక్కగా కూర్చోబెట్టుకొని ఇంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు అంటే నిజంగా ఇంకెప్పుడు మనం తప్పు చెయ్యము. ఇంకా మనం తప్పు చేస్తున్నాము అంటే బాబాగారు చెప్పింది మన బుర్రల్లోకి ఎక్కలేదు అని అర్థం. అలాగే మనిషిని ఎప్పుడు నమ్మకండి, దైవాన్ని నమ్ముకోండి చాలు. దైవం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని మీకు నచ్చినట్లయితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.